జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోర్ధనుర్ధర తత్తర శ్రీ విజయోర్భూతిర్ధ్రువార్ధితిర్మతిర్మ. ఈరోజు ధనుర్మాసంలో 6వ రోజు, 6వ పాశురం. గోదాదేవి ఆ పూదండలో ఎలా అల్లుతుందో తెలుసుకుందామండి. புள்ளும் சிலும்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ, பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளித்தரவில் துயிலமரந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து కుళిరందు ఏలోర్యంబావాయ్. మొదటి 5 పాశురాలు అన్ని స్వామికి అంకితం చేసింది. ఇప్పుడు వచ్చే 10 పాశురాలను తన చలికత్తలు అయిన ఆ గోపికలను నిద్రలేపుతుంది. ఎందుకనంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టుగా ఒక కార్యక్రమం, ఒక వ్రతం చేసుకుంటే మనం ఒక్కరమే కాదు, 10 మంది దాని నుంచి ఫలం పొందాలనే ఆర్తితోటి మనల్ని చేయమంటున్నారు. గోదా గోపిక ఇక వ్రతభారంభం చేద్దామని తన తతిమ గోపిలను అని చెప్పగా ఇంకా 10 మంది గోపికలు నిద్ర మేల్కొని రాలేదని ఇరుగు పొరుగు గోపికలు చెప్పారు. ఆ మిగిలిన 10 మందిని గోపికలను మేలుకొన్నప్పటికై గోదా గోపిక ఒక్కొక్కరింటికి పోతుందన్నమాట. అయితే పరమాత్మను ఆశ్రయించినప్పుడు మన ప్రయత్నం చేతనే పొందగలుగుతామని మనం ఎప్పుడు అనుకోగలం. ఇప్పుడు నేనున్నాను, నా అంతలో నేనే పరమాత్మని పొందుతాను అనుకోగలదు. నాకన్నా ముందు తరంలో, నాకన్నా వాళ్ళు ఏ విధంగా ఆ శ్రీమన్నారాయణ పాదాల చెంతకు చేరారో అనేది మనం తెలుసుకోవాలంటున్నారు. ఎందుకంటే అన్ని మనకే తెలుసు అంటే మనకి ఎలా తెలుస్తుంది? గురువులు మంత్రోపదేశం చేస్తేనే కదా ఆ మంత్రమే ఆ మంత్రం అనేది మామూలు మంత్రం కాదు. గురువులు ఎప్పుడైనా మంత్రోపదేశం చేస్తే అవి అక్షరాలు కావు, సాక్షాత్తు ఆ శ్రీహరిని మన చేతిలో పెడుతున్నారు. ఆ శ్రీహరి చేతిలో మనకు పెడితే దాన్ని ఎంత శ్రద్ధగా మనం పెంచుకోవాలంటే 1కి 4 సార్లు ఆ ఇచ్చిన మంత్రాన్ని 108 సార్లు అంటే 108 సార్లు కాకుండా 300 సార్లు, 500 సార్లు మనకు వీలైనంత మట్టుకు చేస్తూ పోతుంటే ఏమవుతుందంటే మన శ్వాసలో కూడా ఆ మంత్రమే వస్తుంది. ఆ విధంగా మనం చేయగలిగితే, పెద్దలను చూసి నేర్చుకోగలిగితే మనకు దాన్ని మించింది ఇంకా లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళందరూ గోపికలు ఉన్నారు. మరి ఇక్కడ ఆ గోదాదేవి ఏమంటుందంటే అందరము పురుషాకారంగా మాదిరిగా మనం ఆలోచించాలంటుంది. ఎందు గురించి అంటే లక్ష్మీదేవి పురుషాకారం అంట. ఈ సాంప్రదాయం నిరూపించుటకే ఆండాల్ గోపిక భగవద్భావన నిష్ఠులైన 10 మంది గోపికలను మేల్కొని వారిని ముందుంచుకొని శ్రీకృష్ణుని సన్నిధికి చేరుతుంది అనమాట. ఇక్కడ మనకు ఇంకొక సందేహం కూడా వస్తుంది, కృష్ణుని చేరాలనుకునే వాళ్ళు నిద్రపోతారా అండి అని చెప్పేసి. అయితే కృష్ణుని చేరాలనుకునే వాళ్ళు కూడా నిద్రపోతారు. ఆ నిద్ర మేల్కొల్పడానికి మన గోదా గోపిక ముందుంది. అయితే వాళ్ళని ఎలా లేపుతుంది? మొదటి గోపిక ఇంటికి పోయి తను పిలుస్తుంది అనమాట. అయితే ఏమంటుందంటే 10 మందితో కలిసి అనుభవించాలన్న సాంప్రదాయంతో ఆరవ గోపికను లేపుతుందన్నమాట. ఎలా అంటే ఆహారం సంపాదించుటకు పక్షులు కలకల్లాడ్చు పోవుచున్నాయి. ఆ పక్షుల నాయకుడైన గరుత్మంతుని స్వామి అయిన శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖము సేవకు సమయమైందండి అని పిలుస్తుందంట. శంఖం ఆ గుళ్ళో నుంచి ఊపుతున్నారు, ఎందుకంటే సేవకు సమయమైందని రమ్మంటున్నారంట. ఆ ధ్వని నీకు వినబడతలేదా? ఓ పిల్ల లెమ్మో, మేము ఎవరు లేపగా లేచితిమి? మేమున్న 4-5 ఎవరు లేపితే లేచాము, నువ్వెందుకు లేస్తలేవు అని చెప్పి తనని అడుగుతుంది. అంటూ తను ఏమంటుందంటే నీకు ఎవరు లేపగా లేచితిమ సందేహం నీకు కలుగుతుంది ఏమో విను. పూతన తన స్తమ్యం నుంచి విషం నారగించిన వాడు, శకటాసురుని సందులు విడగొట్టినట్టు కాలు చాచి తన్నినవాడు, పాలసముద్రంలో శేషశయన పైన నిద్రపోయిన ఆ శ్రీమన్నారాయణుడు గురించి హరిహరి హరిహరి అనే సంకీర్తనము మా హృదయాలను తట్టి లేపినాయి. తను ఏం చెప్తుందంటే ఏ పూతన స్తన్యంలో తన పాలు విషం ఉంటే కూడా పీల్చి దాన్ని ఇచ్చేశాడో, శకటాసురుడిని తన్ని ఏ విధంగానైతే ఇచ్చేశాడో, శేషశయనం పైన నిద్రిస్తున్న ఆ శ్రీహరి అని సంకీర్తము మా హృదయాలనే తట్టి లేపుతుంది, మమ్మల్ని లేపింది నిన్నెందుకు లేపదు అని చెప్పి అంటూ ఓ పిల్ల నీవు కూడా లేచి రమ్ము అని గోపికలు ఆ ముగ్ధని మేల్కొల్పారు. ఆమె లేచి ఆ గోపిక బృందంలో వచ్చింది. ఇప్పుడు ఈ 10 మంది మాత్రమే నిద్రపోవటకు ఏదైనా కారణం ఉందా అండి అని మనకు అనిపిస్తుంది.
విష్ణు ఆలయంలోనంటండి, మనం విష్ణు ఆలయంకు వెళ్ళినప్పుడు మూల విరాటుతో పాటు భగవద్భక్తులైన 11 అల్వార్లను ప్రతిష్ఠిస్తారంట అక్కడ. అల్వార్లు లేని విష్ణు ఆలయము దివ్య దేశం కాదు. మనం భగవద్ ఆలయంలోకి వెళ్ళి ముందు ప్రదక్షిణ చేసుకొని తర్వాత అల్వార్లను సేవించి తిరిగి వచ్చి ధ్వజస్తంభం వద్ద నమస్కరించి తర్వాత అమ్మవారిని సేవించుకొని ఆ తర్వాత మాత్రమే గర్భగుడిలో మూల విరాటును సేవించుట ఆచారం అయిపోయిందంట. అయితే ఈ అల్వార్లు 10 మంది తర్వాత మనకు ప్రధానంగా కనబడేది ఏమంటే 10 మంది అల్వార్లే కీర్తింపబడినారు. ఆ 10గురిని సేవించి వారి కటాక్షం మన పైన పడేటట్టుగా చేసుకున్నట్టుగా ఈ 10 మంది గోపికలను మేల్కొల్పుతున్నారు. ఆచార్యులను సేవించేందుకు ముందు దమము అనగా బాహుయింద్రముల నిగ్రహము, శమము అన అంతరంగంలో నిగ్రహం కలవాలి. సత్సంగం చేయి ఈ 10 జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనల్ని దిద్దుబాటు చేస్తాయంట. అయితే ఈ 10 మందిని ఎందుకు లేపాలంటున్నాయి అంటే ఇంకొకటి కూడా ఉందండి. మనం తెలుసుకోవాల్సిన తత్వజ్ఞానం ఏంటంటే 10 అంకెచే సూచించబడింది. పంచభూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము అనే ప్రకృతి 8, తర్వాత వీటితో పాటు జీవతత్వము, పరమాత్మతత్వము ఇవన్నీ కలిస్తే 10 అయినాయి. ఇవిటిని మనము మేలుకొల్పుకొని ఆ స్వామిని సేవించాలని చెప్పి మనకు అంటుంది. ఈ తత్వమోక్ష జ్ఞానంచే అల్వార్ ఆచార్యులు మనకు అందించారు. ఆ మహాత్ములే జ్ఞానము ఆచరము అను రెక్కలు గల పక్షులు బ్రహ్మముహూర్తాన్ని లేచి మనం కిలకిలా అంటూ చెప్తూ మనల్ని నేలుకొల్పుతున్నాయని చెప్పి ఈ గోదాదేవి మనకు చెప్తుంది. అంతేకాకుండా తను ఇంతకుముందు ఏమన్నది, పూతన స్తన్యములు 2 స్తన్యాలను ఆ కృష్ణుడు పాలు దాగి దాన్ని చంపేశాడన్నాడు. అయితే ఏంటిదండి మరి మనకెందుకు చెప్పడం, ఎప్పుడో ద్వాపరయుగంలో జరిగింది కదా అనుకుంటే, ఈ 2 స్తన్యాలు ఏంటిదంటే మనకు తెలుసుకోవాల్సింది అహంకారము, మమకారము. ఆ కృష్ణుడిని మనం శరణు జొచ్చితే మన లోపల ఉన్న అహంకార మమకారాలను తీసేస్తాడు. పూతన ఈ స్తన్యంలో నుంచి ఎలాగైతే పాలు దాగి దాన్ని చంపేశాడో మనల్ని కూడా అహంకార మమకారాలను చంపేస్తాడు. అంతేకాకుండా కృష్ణార్పణం అంటూ మనం ముందుకెళ్ళాలి. అది కాకుండా శ్రీకృష్ణుని పాదము తగిలిన చాలును, మన శరీరము చక్రంలో విరిగిపడి మనకు మోక్షం లభించును. అయితే ఏంటిదా మన దేహాలలో ఉన్నాయి అనుకుంటే ఆ పూతన పవిత్రమే కాకుండా మనం చేసిందంతా కూడా మన శ్రేష్కరమగును. ఆ విధంగా మనం చూస్తుంటే ఏ మోక్షం కలుగును. ఆ సంకీర్తనం, భగవన్నామ సంకీర్తనం ఒక్కటే మనం చేస్తూ పోవాలి. ఇకనైనా లేచి మాతో కల్వమ్మ అని గోపికలు మొదటి గోపికను మేల్కొల్పినారు. ఇక్కడ మునులంటే భరతుని వంటి వారు, యోగులంటే లక్ష్మణుని వంటి వారట. ఇక్కడ మునుల గురించి తాను చెప్తుంది ఎవరంటే భరతుడు, లక్ష్మణుడు అంటాడు. మనందరికి తెలిసిందే భరతుడు రాముడికి ఏ విధంగా తనను తాను అర్పించుకున్నాడో, లక్ష్మణుడు ఏ విధంగా అర్పించుకున్నాడో. అయితే ఇక్కడ లక్ష్మణుడు గొప్పవాడా, భరతుడు గొప్పవాడా అని అంటే రాముడు కొన్ని సందర్భాలలో భరతుడు లాంటి తమ్ముడు దొరకడని అంటాడు. కారణం ఏంటంటే అన్నీ ఉండి ఏది అనుభవించకుండా రాజ్యానికి రాజుగా ఉండమని అంటే కూడా నేను ఉండను అయోధ్యలో అని చెప్పి ఆ నంది గ్రామంలో పోయి ఒక యతి మాదిరిగా, సన్యాసి మాదిరిగా ఆ పాదుకలను పెట్టి అన్ని త్యజించి తాను ఆ రాజ్యాన్ని వెళ్ళాడు. అదేవిధంగా లక్ష్మణుడు తల్లిని, భార్యను అందరినీ వదిలేసేసి ఆ స్వామి సేవకై అడవిలలో 14 సంవత్సరాలు వెళ్ళాడు. ఏ విధంగా చూసి కానీ మనం వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పేసి ఆ గోదాదేవి ఆ మొదటి గోపికను నిద్ర లేపింది. ఆ నిద్ర లేపిన తర్వాత ఇంకా రేపటి నుండి 10 మందిని నిద్ర లేపి మనకి ఏమేమి నేర్పిస్తుందో మనం తెలుసుకుందాం. వసుదేవసుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ప్రతి పాసురం తర్వాత చుట్టుపక్కల ఉన్న శ్రీరంగనాథుడు ఆలయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ హయత్ నగర్ పక్కన తొర్రూరు అనే గ్రామం ఉంది. అక్కడ ఒక చిన్న కొండ ఉంటుంది. స్వయంభూ ఆ శ్రీరంగనాథుడు అక్కడ ఉన్నాడు. ఇక్కడ కూడా ఎక్కడైతే శ్రీరంగంలో ఏదైతే ఉత్తర ద్వార దర్శనం అవుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఉత్తర ద్వారంలో నుంచే మనల్ని దర్శనం చేసుకొని బయటికి పంపిస్తారు. కనుక వైకుంఠ ఏకాదశి నాడే కావచ్చు, లేదా ఈ 30 రోజులలోనే కావచ్చు, మీరందరూ అక్కడికి వెళ్ళి ఆ శ్రీరంగనాథుడిని దర్శించుకొని మనకు కావలసిన ఇహపర సుఖాలన్నీ కూడా పొందొచ్చు అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను.